నమస్తే. మన వెనకాల కనబడతా ఉన్నటువంటి ఈ కార్మికులంతా కూడా ఆర్టీసీ కార్మికులు. వీళ్ళంతా కూడా చిన్న చిన్న కారణాలతోటి ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి రావాలంటే చాలా రోజులుగా పోరాటం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళు ఏదైతే కండక్టర్ పోస్టులు కానీ మరొక పక్కన డ్రైవర్లుగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి తరుణంలో చిన్న చిన్న టికెట్లు మిస్ అయిపోయినాయనో లేకపోతే చిన్న చిన్న కారణాలతో వీళ్ళ ఉద్యోగాలను కూడా పీకడం జరిగింది. అదే నేపథ్యంలో వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ ఇప్పుడు కూడా బేఖాతరు చేస్తూ ఉన్నారు అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రోజు చిన్నారెడ్డి గారిని ప్రజాభవన్లో కలవబోతా ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే మనతో పాటు రాజేంద్ర అన్న కూడా ఉన్నాడు. అన్న ఏంటిదన్న ఇవాళ ప్రధానంగా మీరు ప్రజాభవన్లో ఎవరిని కలవబోతా ఉన్నారు, ఏంటి మీరు ఏ రకంగా మీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తారు? ఇవాళ మేము ఎవరిని కలిసేదంటే ఇప్పుడు ఈ ప్రజాభవన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సారు, తర్వాత నోడల్ ఆఫీసర్ అయినటువంటి దివ్య మేడం గారిని కలిసేది ఉందా. ఇవాళ చిన్నారెడ్డి సారే మాకు రమ్మని చెప్పాడు. ఎందుకంటే మొన్న మేము ఫ్రైడే నాడు వస్తే ఫ్రైడే నాడు మేడం లేదు, సాటర్డే కూడా ఇక్కడనే ఉన్నాం, ఎండీ గారు లేరు, అడిషనల్ ఎండీగా ఛార్జ్ ఆయనకు సురేంద్ర మోహన్కి ఇచ్చానని చెప్పి అన్నారు. కానీ నిన్న హఠాత్తుగా మళ్ళీ ఈ సజ్జనార్ సార్ వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యిండు. జాయిన్ అయితే ఏంటంటే ఇప్పుడు మాకు ఈ ఉద్యోగాలకు తిరిగి ఇవ్వాలని చెప్పి ఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏంటంటే ఒక జీవో జారీ చేసింది. ఆ జీవో ఎన్నడూ జారీ చేసింది 20వ తారీఖు 4వ నెల 2025లో వాళ్ళకి బేషరతు ఉద్యోగాలు ఇవ్వాలని జారీ చేసినా కూడా ఈ జీవో కాపీని ఏంటంటే సజ్జనార్ సార్ దగ్గర పెట్టుకొని దాన్ని అమలు చేస్తాడు. దాని మీద 2 సార్లు మేము బస్ భవన్కి పోయి ఈడీఓ మునిశేఖర్ సార్ను తర్వాత సిపిఎం మేడం కలిస్తే దీన్ని ఒక వారం రోజుల్లో ఫైనలైజ్ చేస్తామని చెప్పి ఎన్నడూ చెప్పినంటే 6వ నెల 6 తారీఖు నాడు చెప్పిండ్రు. 6వ నెల 6 తారీఖు పోయింది. ఇప్పుడు మళ్ళీ 7వ నెల 6 తారీఖు కూడా పోయింది. ఏంటంటే అసలు ఇస్తా అన్నటువంటి ఉద్యోగాలు గవర్నమెంట్ జీవో ఇచ్చినప్పటికీ నేను ఇయ్యనయ్యా నా ఇష్టం నా పనిచేస్తా అనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ నుంచి ఒక పక్కన జీవో ఇచ్చినప్పుడు కూడా సజ్జనార్ గారు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఆయన ఇప్పుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తుండే ఆయన ఒక ఆలోచన అంతా దుర్మార్గపు ఆలోచన అన్నమాట. ఈ మ్యాన్ పవర్ అనేటువంటి మ్యాన్ పవర్ను తక్కువ చేసి ఆర్టీసీ మొత్తం నిర్వీర్యం చేయాలనేటువంటిది ఆ పాలసీ అంతా కేసీఆర్ పాలసీ. ఆ కేసీఆర్ పాలసీనే ఇప్పుడు ఈ సజ్జనార్ సార్ అమలు చేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎంతో వ్యయాన్ని భరిస్తున్నది మహాలక్ష్మి పథకానికి. దానిలో ఇప్పుడు ప్రతి నెల 296 కోట్లు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్టీసీకి ఇస్తుంది. మరి దానిలో ఇప్పుడు మాది ఎంత మరి దానిలో ఒక 0.1% కూడా కాదు మా పోయిన ఉద్యోగాలు. దీనికి ఎంత ఇబ్బంది పెడుతుండే అసలు ఇబ్బంది చెప్పడానికి వీల్లేదు. బాగా చాలామంది ఇప్పటివరకు ఏంటంటే 17 మంది చనిపోయినరు. ఇంకా చాలామంది కూడా ఏంటంటే అట్లా ఇప్పుడు ఇవాళ ఏదో ఒకటి ఫైనలైజ్ చేస్తా అని చెప్పి ఆ చిన్నారెడ్డి సార్ చెప్పడం చేత ఈ ప్రజావానికి రావడం జరిగింది. అది దేనికోసం మిమ్మల్ని తొలగించడం జరిగింది? మా ఉద్యోగాలు పోయి 3 సంవత్సరాలు అవుతుందన్న. ఆప్షన్ ఇచ్చే వల్ల తొలగించబడింది. ఏ సంవత్సరంలో 2000 ఉన్నారు. మరి మళ్ళీ అడిగితే ఉద్యోగాల సంగతి అడిగితే ఎవరు ఏదో జీవో ఇచ్చారంట. జీవో ఇస్తే మరి వాళ్ళు ఇస్తలేరు, ఇస్తా అంటారు. మరి అది ఏందో తెలుసుకుందామని వచ్చినాం ఈరోజు. అంటే ఇలా ప్రజాభవన్కి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం అంటే ధర్నా చేద్దాం అన్నటువంటి ఉద్దేశమా లేకపోతే వాళ్ళే రమ్మన్నారు సంగతి అంటే వచ్చినామన్న. ఎందుకు సజ్జనార్ గారే నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు మీ జాబ్ల విషయంలో అని చెప్పేసి అనుకోవచ్చా? సజ్జనార్ ప్రభుత్వం కూడా ఇప్పుడు జీవో ఇచ్చింది మీ ఉద్యోగాలు మీకు ఇవ్వమని. ఆ జీవో ఇచ్చినా కానీ ఇస్తలేరు, సజ్జనార్ గారే ఇస్తలేరు. అదే అన్న. ఇంకా చాలా మంది కూడా వీళ్ళంతా కూడా ఆర్టీసీ ఎంప్లాయీసే. చెప్పండి ఏంటిది మీరు ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంది? మీ ఉద్యోగం ఎందుకు కోల్పోయారు, మళ్ళీ మీ ఉద్యోగం కావాలని చెప్పేసి ఎందుకు కోరుకుంటా ఉన్నారు, ఎందుకు మిమ్మల్ని రిమూవ్ చేసింది? సార్ చిన్న పొరపాట్లకు 5 నిమిషాలు లేట్ అయితే 10 నిమిషాలు లేట్ అయితే అలాంటి సందర్భంలో మా ఉద్యోగాలు తొలగించడం జరిగింది సార్. మాకు ఈ తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి సార్ గారు వచ్చిన తర్వాత మాకు ఒక నమ్మకం అనేది ఏర్పడిపోయింది. మా ఉద్యోగాలు మాకు తిరిగి వస్తాయని మాకు నమ్మకంతోన ఎండి సజ్జనార్ గారికి కానీ ఇక్కడ ఉన్న చిన్నారెడ్డి గారికి కానీ అదే విధంగా ఇక మన ప్రజావాణి తరఫున కానీ మనకు మా ఉద్యోగాలు మాకు ఇస్తే మా పిల్లల్ని మేము పోషించుకుంటామని మా పిల్లలు నీటు ఎంసెట్ రాసిండ్రు. ర్యాంక్ రాక ఎంసెట్ వచ్చింది. ఇప్పుడు కౌన్సిలింగ్లు ఉన్నవి. వాళ్ళని చదివించాలంటే మేము దగ్గర పెట్టుబడి లేదు. ఉద్యోగం పేరు కానీ ఏం పని చేస్తూ ఉన్నారు మీరు? సార్ ఏం చేద్దాం సార్, ఇక నైట్ వాచ్మెన్ చేస్తున్నా, ర్యాపిడో చేస్తున్నా, అవి ఇవి ఏదో రకంగా పొట్ట జీవనంగా గడపాలనే ఉద్దేశంతోన నేను ఏదో చిన్న పొరపాట్లు. మా భార్య కూడా అపోలో హాస్పిటల్లో హౌస్ కీప్గా పనిచేస్తుంది ప్రజెంట్గా. అక్కడ మా పిల్లలు కూడా చదువులు ఆగిపోయే సిచ్యువేషన్లో ఉన్నాయి సార్. ఇప్పుడు మాకు దయచేసి మాకు రేవంత్ రెడ్డి సార్ గారు కానీ మాకు ఎండి సజ్జనార్ గారిని కానీ మాకు ఉద్యోగాలు కల్పిస్తే వాళ్ళకు 100 జన్మల వరకు మేము వాళ్ళకు రుణపడి ఉంటామని జీవో కూడా ఇచ్చింది మీ ఉద్యోగాలు మీకు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ జీవో ఇచ్చిండ్రు. జీవో ఇచ్చినా కానీ
మన సార్ గారు ఈరోజు వస్తామా అన్నారు. ఆ సార్ గారు వచ్చిన తర్వాత మరి ఏం జరుగుతుంది అనేది సార్ గారు మాకు ఒక మాట మాకు మా ఉద్యోగాలు కల్పిస్తాడేమో అనే ఆశతోన ఇక్కడ ఉన్న సోదరులు, నాతో పాటు వచ్చిన సోదరులు అందరూ కూడా రావడం జరిగింది సార్. సార్ ఇంతవరకు చాలామంది వరకు, కొంతమంది బాగా ఇంతకుముందు 600 మంది వరకు ఉండే సార్. ఇప్పుడు చాలామంది తక్కువ అయిపోయినారు. ఇక అంతా ఒక 200-300 మంది ఉన్నారు సార్ అంతే. చూస్తా ఉన్నాం కదా, ఇక్కడ మనకు క్రౌడ్ కూడా కనబడతా ఉన్నది. ఆ ప్రజాభవన్ దగ్గర చాలా మంది ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు కోల్పోయినటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చెన్నారెడ్డి గారిని కూడా మరి కాసేపట్లో కలవబోతా ఉన్నాం. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా వాళ్ళు ఇన్ని రోజుల పాటు ఉద్యోగాలు కోల్పోయినటువంటి ఈ సిచ్యువేషన్లో వాళ్ళ ఉద్యోగాలు మనకు కావాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చినా మీరు? హైదరాబాద్. ఏ సంవత్సరంలో మీ ఉద్యోగం కోల్పోవడం జరిగింది? ఎందుకు మిమ్మల్ని తీసేసింది? 2019. ఎందుకని? అదే ప్యాసింజర్ కంప్లైంట్ మీద అది ఎంక్వైరీ ఏం చేయకముందే సస్పెండ్ రిమూవ్ చేశారు. ఓకే. సో ఇప్పుడు ఎందుకు ఈరోజు ప్రజాభవన్కి ఎవరిని కలవడానికి వచ్చిండ్రు? మీ ఉద్దేశం ఏంటిది అసలు? అంటే ధర్నా చేయాలన్నటువంటి ఉద్దేశమా, లేకపోతే ఉంటే మీకేమన్నా అపాయింట్మెంట్ ఉందా ఇక్కడ కలవాలని చెప్పేసి? ధర్నాలు ఏం లేవు. మేము తిరిగి ఇప్పటికింత 1.5 సంవత్సరం అవుతుంది. 18 నెలల నుంచి తిరుగుతా ఉన్నాం. వాళ్ళు ఎక్కడి నుంచి రెస్పాన్స్, గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేసింది, అయినా వాళ్ళు ఏం రెస్పాండ్ కావట్లేదు. మా ఉద్యోగాలు మాకు ఇస్తారా లేదా అది చెప్పడానికి, అడగడానికి వచ్చాం. అంటే ప్రభుత్వం కూడా మీ ఉద్యోగాలు మీకు ఇవ్వాలని చెప్పేసి కూడా జీవో ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు నెగ్లిజెన్స్ చేస్తూ ఉంది? అది 4వ నెలలో ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది జీవో. ఇప్పటికి దాదాపుగా 3 నెలల కాలం గడిచిపోతా ఉంది. ఎందుకు మీ ఉద్యోగాలు ఇవ్వడంలో ఎందుకు వెనుక వస్తూ ఉంది? ఆర్టీసీ సంబంధించినటువంటి చైర్మన్ అయినటువంటి సజ్జనర్ కానీ, మరో పక్కన ప్రభుత్వం కానీ జీవో ఇచ్చిన తర్వాత ఎందుకు వెనకడికి వేస్తుంది అనుకోవచ్చు? అది ఆ విషయం తెలియదు మాకు. ఇక వాళ్ళంతా సస్పెండ్. దాని మీద ఎవరు కూడా వ్యాఖ్యలు చేయట్లేదు, ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు. ఎవరు నా పై అధికారిని అడిగినా కానీ ఆ అధికారిని అడిగి ఈ అధికారిని అడుగు అంటులు తప్పించి ఏం చేయట్లేదు, వాళ్ళు రెస్పాండే కావట్లేదు. అది ఇది పరిస్థితి. మొత్తానికైతే వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. చాలా ఏళ్ళుగా కూడా వీళ్ళన్నీ కూడా ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితి. చాలా రోజులుగా ఉద్యోగాలు చేసి చిట్ట చివరి అంటే వీళ్ళు రిటైర్మెంట్ అయ్యేటువంటి దశలో సైతం కూడా వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సార్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చాను మీరు? నేను సత్తుపల్లి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపో నుంచి వచ్చాను. నేను ఆర్టీసీ రిమోట్ కండక్టర్. నా పేరు ఏపీ రావు. ఎందుకు మీ ఉద్యోగాలను కోల్పోయినటువంటి పరిస్థితి? ఈ రోజు ప్రజాభవన్కి ఎందుకు వచ్చింది? మా ఉద్యోగాలు మాకు ఇస్తారని చెప్పి చిన్నారెడ్డి సార్ చెప్పారు. దానివల్ల మేము అందరం కదిలి రావడం జరిగింది ఇక్కడికి. ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్నారెడ్డి సార్ మాకు చాలా న్యాయం చేస్తానని చెప్తుండు. మరి ఎందుకు ఇలా మమ్మల్ని ఒక దొంగల్లాగా దమరకాండ చేసి పోలీసు వాళ్ళని పెట్టుకొని కనీసం మానవతా హృదయం లేకుండా ప్రజాపాలన అని చెప్పి ఎందుకు పెట్టినట్టు సార్? అసలు ఎందుకు పెట్టిండు ప్రజాపాలనని? ప్రజాపాలన అంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజాపాలన పెట్టిండు. మరి పోలీసు వాళ్ళు ఏంటి? ఇది ఏంది? దొంగతనానికి వచ్చినావు మేమేమన్నా? ఉద్యోగం కోల్పోయినాం సార్ చిన్న తప్పులకి, మా ఉద్యోగాలు మాకు ఇదని చెప్పడానికి వచ్చినాం. సజ్జనర్ సార్ చెప్పడం, పోలీసులు ఉరికి రావటం, మా మీద ఏదో ఒక లాఠీ చార్జ్ చేసేలాగా మమ్మల్ని బంధించడం, మా లీడర్ గారిని హౌస్ అరెస్ట్ చేయడానికి వెళ్ళి సిరిసిల్ల వెళ్ళి హౌస్ అరెస్ట్ చేసి సరిపోయారు. ఏం చేసిండండి ఆయన? రాజేందర్ గారు మా కోసం పోరాడుతండి ఆయన. నాకు ఉద్యోగం లేకపోయినా పర్లేదు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇమ్మని చెప్తుండు. ఇంత దారుణమైన పరిపాలన ఎక్కడ చూడలేదండి. రేవంత్ రెడ్డి గారు వస్తే మాకేదో మా భవిష్యత్తు బాగుంటుంది, మా జీవితాలు బాగుంటాయి అని చెప్పేసి ఆయన అమ్మటి పాదయాత్ర చేసుకుంటూ ఆయనే రావాలని చెప్పేసి 100 దేవుళ్ళకి దండం పెట్టుకున్నాం. కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారు తాత అయిపోయింది రేవంత్ రెడ్డి గారు మా మీద ఘోరంగా తయారైన. మరి ఏంటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మేము 56 రోజులకు సమ్మె చేసినప్పుడు అసలు కార్మికుల్ని మేము గుండెల్లో పెట్టి చూసుకుంటాం, కార్మికుల్ని ఇలాగైనా వేధించేది, కార్మికుల్ని చచ్చిపోతామని కూడా పట్టించుకోవాలని చెప్పి మాట్లాడిన పొన్నం ప్రభాకర్ ఎక్కడికి పోయారు? కనిపించట్లేదా? 1100 మంది కార్మికులు రోడ్డు మీద పడడం కనిపించట్లేదా? ఆ రోజు మాట్లాడారు కదా. 32 మంది చనిపోయారు సార్. నిన్న కూడా సూసైడ్ లెటర్ రాసిన ఒక కుర్రోడు రాస్తే వద్దు అని చెప్పాను నేను. ఎటుపోయింది పొన్నం ప్రభాకర్ గారు, రవాణా శాఖ మంత్రి గారు? ఆ రోజు కొట్టిన జంబాలు ఇవాళ ఎటుపోయినాయి ఆయన? రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆర్టీసీ కార్మికులకు ఏమంటే చేస్తామని చెప్పి మాట్లాడారు. ఏంటండి ఇది? ప్రజాపాలన అని చెప్పేసి పెట్టారు. ప్రజాపాలనకు వచ్చినాం మేము, మా సమస్య చెప్పుకుందామని వచ్చినాం. లోపలికి పోనివ్వట్లేదు అంటే నువ్వు ప్రజాపాలన ఎందుకు పెట్టినట్టు? మా ప్రజాపాలన, ప్రజల సంస్థ, మొత్తం ప్రజలదే అని చెప్పి మాట్లాడావు కదా. మరి లోపలికి ఎందుకు పోనట్లేదు? నా ఉద్యోగం పోయింది, నేను చెప్పుకుందామని వచ్చాను, కనీసం లోపలికి ఎందుకు పోనట్లేదు? ఇప్పటికే మీ ఉద్యోగాలు మీకు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా జీవో కూడా ఇచ్చింది కదా. జీవో పాస్ అయ్యి ఇప్పటికే దగ్గర 2 నెలలు పైన అయిపోయింది.
ఆ జీవోని తీసుకెళ్లి సత్యనారాయణ గారు ముట్టి కింద పెట్టుకొని కూర్చున్నారు. ఎక్కడ పెట్టుకున్నారో కూడా తెలియదు, ఎవరి దగ్గర ఉందో కూడా తెలియదు. తీరా ప్రజాభవనంకి పోతే, బస్ భవనంకి పోతే అదే జీవో వచ్చిందని అడుగుతున్నారు ఒక ఈడీ సార్ మమ్మల్ని. అసలు ఏం చేస్తే ఏం జరుగుతుంది ఇక్కడ? అరెస్టులు చేయడం ఏంటి సార్ మమ్మల్ని, కార్మికుల్ని? మేము లేకపోతే బస్ అయినా రాదు. అంటే మీకు ఇక్కడికి రావాలని చెప్పేసి అపాయింట్మెంట్ ఉందని చెప్పేసి ఎవరు చెప్పారు? చెప్పబట్టే వచ్చినాం. చెప్పిన తర్వాత కూడా మిమ్మల్ని ఎందుకు అడ్డుకుంటా ఉన్నారని చెప్పి అవ్వట్లేదు, చెప్పబట్టే వచ్చినాం. చెన్నారెడ్డి గారు సార్ పలానా మంగళవారం చెప్పబట్టే వచ్చినాం. అసలు ఇంకోటి ఏంటంటే కౌన్సిలింగ్ ఎందుకు చేసినట్టు? 446 మందిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేశారు. అందులో దగ్గర 90 మంది దగ్గర రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఒక 36 మంది ఉన్నారు. ఆల్రెడీ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా నెంబర్లు పెట్టారు. కౌన్సిలింగ్ పేరు మీద ఒక ధమాకాండ, కౌన్సిలింగ్ పేరు మీద ఒక నాటకాలు. ఏంటండి ఇది? అసలు ఏం జరుగుతుంది? సీఎం గారు కానీ ఎవరైనా సరే కొందరికే ఇస్తారని జీవో విడుదల చేశారు. ఏమైనా అందరికి ఇస్తాననే జీవో విడుదల చేసారు. ఆడవాళ్ళము మగవాళ్ళము చేసేది ఒక కుటుంబం కొరకే. అందులో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, మేడం ఉంది కదా, మేడం కూడా చూడాలి కదా. ఈ ఉద్యోగం లేకుంటే మరి వీళ్ళు ఎట్లా బతారు? మేము చేసుకుంటేనే మా కుటుంబం బతుకుతుంది, మరి వాళ్ళు కూడా చేసుకుంటే వాళ్ళ కుటుంబం. జీవో విడుదలైందనే మేము వస్తున్నాం. 1 ఇయర్ కలిసి తిరుగుతాను. ఒక్కరోజైనా అన్నం లేదు, ఏం లేదు. కనీసానికి ఇంట్లో ఉండటానికి కూడా సౌలత్ లేదు, తినడానికి తిండి లేదు. నేను కండక్టర్నే. ఒక్క 2 టికెట్లు రాంగ్ పంచ్ చేసినందుకే నన్ను తీసేసారు. దాదాపు 10 సంవత్సరాల కాంచి పిల్లలకు చదువులు పోయినాయి, భర్త అనారోగ్యం. నేను ఆడదాన్ని డ్యూటీ చేసి నేను సంసారం తీసుకుందామంటే నాకు ఉన్న డ్యూటీ కూడా పడేసారు. నేనేమో డిపార్ట్మెంట్ డబ్బులు మోసినా తీసుకుపోయినా, లక్షలు తోసుకున్నా, లక్షలు తీసుకుని ఉన్నారు. కనీసానికి 50 రూపాయల టికెట్లు ఓన్లీ రాంగ్ పంచ్ చేసినందుకు దాన్ని మళ్ళీ అమ్ముకోవడానికి టికెట్లు మళ్ళీ అమ్ముకుంటామని కేసు రాసి నన్ను ఇంట్లో పంపించారు. 10 సంవత్సరాలు అవుతుంది మీ ఉద్యోగం కోల్పోయి ఇప్పుడు 2010లో పోయిందండి. 2010 14వ తారీఖు ఉంది మీ రిటైర్మెంట్ కి. నాది 3 సంవత్సరాలే ఉంది. 3 సంవత్సరాలు ఉంది. 5 పిల్లలు అండి, 5 పిల్లలు. నేను ఒక్కదాన్ని, నా భర్త అనారోగ్యం. నేను ఎట్లా ఉన్నా వాళ్ళని ఎట్లా బతికించుకోవాలి, నేను ఎట్లా చదువుకోవాలి? మేము ముస్లిం అయినా కూడా రోడ్ ఎక్కినాం, డ్యూటీ చేసుకుంటున్నాం. ఆ డ్యూటీ కూడా చేసుకోకుండా ఇంట్లో పెట్టారు. మాకు చేసిన తప్పేం లేదు. చిన్న చిన్న తప్పులకు రిమాల్వ్ చేసి ఇంట్లో వేస్తే మేము ఎట్లా బతకాలి? మాకు ఇల్లు లేవు, మాకు కనీసానికి సవలతులు లేవు, మాకు ఒక భూమి లేదు, ఒక జాగ లేదు. రేషన్ కార్డు కూడా ఆర్టీసీ వాళ్ళకు రేషన్ కార్డు కూడా తీసేసారు. మీ ఉద్యోగాలు పోయిన తర్వాత కూడా ఇప్పుడు రేషన్ కార్డు లేదు. అసలు మాది డ్యూటీ చేసిన కాంచే లేదు, అప్పటి నుంచే లేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎవరిస్తారు? ఏమన్నా రేవంత్ అన్న సార్ మాకు చూసి, మా బాధ చూసి ఇప్పటికైనా మేల్కొల్పి మా ఉద్యోగాలు మాకు జీవో ప్రకారమే మీరు విడుదల చేసిండ్రు. ఆ జీవో ప్రకారం మా ఉద్యోగాలు మాకు ఇస్తే మేము ఉన్న 2 రోజులైనా 3 రోజులైనా చేసుకుంటాం. మా అన్నం మీరే పెట్టిన అనుకుంటాం. అది తీసుకొనైనా మా పిల్లలను మేము బతుకుతామని అనుకుంటాను. దయచేసి గవర్నమెంట్ వరంగల్ రీజన్ అన్న, మేము ఈ బ్రీతింగ్ అనలైజర్ మిషన్లు ఫాల్ట్ వల్ల మేము రోడ్ మీద పడినాము. అయితే కొందరికి 13 వచ్చింది, కొందరు 20 వచ్చింది, నాకు 45 వచ్చింది. తర్వాత నేను రక్త పరీక్ష చేయించమంటే కూడా వాళ్ళు చేయించలేదు. తర్వాత వచ్చినా కూడా వాళ్ళు తీసుకోపోలేదు. కేసు రాసి పక్కన పెట్టేసిండ్రు. నేను 3 సంవత్సరాలు అవుతుంది ఇంటి దగ్గర ఉండి. ఒక గ్యాస్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ బిల్లు ఏది మాకు సదుపాయం లేదు, కన్సిడర్ లేదు సార్. మాకు ఏది లేదు. స్కూల్ పిల్లలు మాకు ఏంటంటే మేమే మమ్మల్ని కనికరించి దయించి మా మీద ఏదో కుటుంబాలు బ్రతుకుతానికి మేము ప్రయాసపడుతున్నాం తప్ప మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్, పెద్దవాళ్ళను, అంతే తప్ప మేము రిక్వెస్ట్ చేసుకోవడానికి మాత్రమే వచ్చిన కానీ ధర్నాలో లేకపోతుంటే ఇంకా కొట్లాడదాం అన్నటువంటి ఉద్దేశం. రిక్వెస్ట్ చేయడానికే వచ్చినాము. మేము మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని మేము బతిమాలుకుంటున్నాం, అంతే తప్ప మేము ధర్నాలు చేసి అవి చేసి గొడవలు చేయడానికి కాదు సార్. ఇది మేము మాపై దయ ఉంచి మీరు దయచేసి మా ఉద్యోగాలు సహాయం చేయగలరని మేము మాట్లాడుతున్నాం సార్, అంతే. మీరేం చెప్పదలుచుకున్నారన్న? మీరు ఎక్కడి నుంచి వచ్చిన ఎన్నేళ్ళు అవుతుంది మీ ఉద్యోగంపై? ఎందుకు ఉద్యోగాలకు వెళ్ళి మిమ్మల్ని తీసేసి? ఖమ్మం డిస్ట్రిక్ట్ సార్ మాది, కొత్తగూడెం డిపో. ప్లస్ మా డిపోలో కూడా అండి చిన్న చిన్న కొద్ది ప్రాబ్లం ఉన్నా ఉద్యోగం తీసేస్తున్నారు. ఏ చట్టంలో కూడా ఏ ఉద్యోగాలలో కూడా ఇలాంటి పద్ధతి ఎక్కడా లేదు సార్. ఇది ఒకవేళ ఉద్యోగం తీసినా కానీ 1 నెల 2 నెలలు చేసి సస్పెండ్ చేసి ఇవ్వాలి. కానీ ఉద్యోగాలు సంవత్సరాలు తీసేయడానికి ఉద్యోగం ఇవ్వటం ఎందుకు? మా నడి రోడ్డు మీద పడేసి 20 సంవత్సరాలు చేశాను సార్ నేను. నాకు ఇంత కూడా కేసు లేకుండా నేను 20 సంవత్సరాలు చేశా. నా పీకేస్ చేసి చూసినా కానీ అట్లే ఉంటుంది. కనీసం పీకేస్ చూసి కూడా ఉద్యోగాలు ఇవ్వటం లేదు. రిమార్క్ అనేది ఎక్కడ ఉన్నది? చిన్న వ్యవస్థలకి ఉద్యోగాలు తీసి పక్కా పెడితే మా పిల్లలు ఏం కావాలా, మేమేం కావాలా? ఇవాళ రోడ్డును పడ్డాం. ఇప్పుడు ఈ రోజున మేము ఏం చేసుకున్నాడానికి కూడా ఆస్కారం లేకుండా అయిపోయింది. మాకేమైనా వృత్తి లేదు. మాకు వచ్చింది అదే వృత్తి, ఆర్టీసీ జాబు. దానికి తప్ప మేము ఏమీ చేయలేకపోతున్నాం. మా పిల్లగాళ్ళు మేము ఈఎంఐలు కట్టలేకపోతున్నాం. పిల్లగాళ్ళని స్కూళ్ళు కూడా బంద్ చేయించినాం.
ఇది మా పరిస్థితి సార్. మా చెన్నారెడ్డి సారు మాకు దయ ఉంచి, మాకు రేవంత్ రెడ్డి సారు దయ ఉంచి మాకు ఉద్యోగాలు ఇప్పిస్తారని మేము వేడుకుంటున్నాం సార్. ఇప్పటికే కొన్ని ఉద్యోగాలు కోల్పోయినటువంటి చాలా మంది కండక్టర్ కానీ డ్రైవర్లు కానీ కొంతమందికి దాదాపుగా 300 మందికి ఏమో మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకున్నారు అన్నటువంటి సమాచారం. ఎవరికి ఇవ్వలేదు సార్. అది ఇక్కడే మేము రిమూవ్ అయిన వాళ్ళకి మాత్రం ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు సార్. అపీల్లో ఉన్న వాళ్ళకి అర్పా ఇచ్చారు కానీ అది పేరు చెప్పుకొని చెట్లు కాయలు కోసం రకంగా ఇక్కడ మాత్రం ఈడీ రిజెక్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఉద్యోగాలు ఎవరికి ఇవ్వలేదు సార్. ఇది మేము మా చెన్నారెడ్డి సారు ఆయన దయ ఉంచి మేము అడగటానికి వచ్చినాం సార్. మేము ఏది శాంతి విధంగా అడగటానికి వచ్చినాం సార్, అంతేగాప ఏమీ లేదు సార్. నా పేరు పాండు, జీడిమెట్ల డిపో. మేము గత ప్రభుత్వంలో చిన్న చిన్న తప్పులు అని చెప్పేసి సాకుగా చూపించి ఎండి గారు సజ్జన సార్ వీళ్ళందరూ రిమూవ్ చేయడం జరిగింది. రిమూవ్ చేసిన తర్వాత మాకు అందరూ ఉద్యోగాలు కావాలని చెప్పి అప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని అడిగితే అన్యాయంగా చేసింది సార్, ప్రభుత్వాన్ని మీరని అడిగానంటే ప్రభుత్వం కాదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో మీ ఉద్యోగాలు ఎక్కడ అన్యాయం కాదు, మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తారని రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మా సమస్యలన్నీ విన్న తర్వాత దీని గురించి ఒక కమిటీ వేసి కమిటీలో సజ్జన సార్ గారు, దివ్య మేడం గారు, లేబర్ కమిషనర్ సార్ వాళ్ళందరూ కమిటీ వేసి వీళ్ళకందరూ డ్యూటీలు ఇవ్వాల్సిందే, తప్పులేం కాదు, ఇవి డ్యూటీ ఇవ్వాల్సిందే. ఒక గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేసింది. ఆ జీవో ఇష్యూ చేసిన తర్వాత సజ్జనార్ గారికి ఇచ్చిన తర్వాత సజ్జనార్ గారు వీళ్ళందరూ డ్యూటీ తీసుకోమంటే ఆయన జీవో పక్కన పెట్టి తీసుకుంటలేడు. సజ్జనార్ గారికి ఇప్పటికైనా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా, మరియు సీఎం గారికి ఈయన డ్యూటీ తీసుకుంటలేడు సార్. సీఎం గారు మరోసారి మీరు చెప్పండి, లేదని సజ్జనార్ గారు ఆ గవర్నమెంట్ జీవో ఏదైతే ఉందో ఆ జీవో ప్రకారంగా నేను ఉద్యోగాలు తీసుకుంటున్నానని చెప్పేసి మేము అందరికీ సంతోషపడి ఉద్యోగాలకు వెళ్తాం. లేకపోతే ఈ జీవో పనికి ఏదో మీకు ఎవరికి ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పేసి డైరెక్ట్గా ఒక ప్రెస్ మీట్ చెప్పేసి మేమన్నా ఆల్రెడీ వేరేదన్నా కోర్టుకన్నా ఎక్కడైనా పోవడం జరుగుతుంది. ఎందుకంటే మేము మాతో పాటు కుటుంబాలు, మా భార్య పిల్లలు తగిన రోడ్లు అవ్వడం, చిన్న పిల్లలు చదువుకుంటున్నారు. ఏ గవర్నమెంట్ స్కూల్లో పోయి హాస్టల్ వేద్దామన్నా హాస్టల్లో తీసుకుంటలేరు. మీ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి అక్కడ రిజెక్ట్ చేస్తారు. మాకు ఆధార్ కార్డు లేవు. మాకు ఏదిగినా పిల్లలు చదువుకుందామంటే కనీసం వాళ్ళకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వట్లేరు. అసలు ఏ కాలేజీలో పోయినా కానీ మీ గవర్నమెంట్ ఉద్యోగం కదా అని చెప్పి మాకు అన్నీ ఉంటాయి. మాకు ఇక్కడ చూస్తే ఉద్యోగం లేదు. ఇది గమనించి ప్రభుత్వము ఇక్కడ రవాణా మినిస్టర్ గారు ఒకసారి ఆలోచించి ఉద్యోగాలు ఇప్పియండి సార్. ఇప్పుడు ఇక్కడ లిస్ట్ వేసి మాకు ఉద్యోగాలు ఇద్దామని కౌన్సిలింగ్ చేసినాక జీవో పాస్ చేసారు. ఇప్పుడు జీవో పాస్ చేసినాక ఇక్కడ సార్ మొన్న చిన్నారెడ్డి సార్ కూడా ఫోన్లు చేసి వాళ్ళకు ఆఫీసర్కి చెప్పాడు. అంటే ఒక ప్రజాభవన్లో ఒక సార్ అథారిటీ ఉన్న సార్ చెప్పినాక కూడా దాన్ని వీళ్ళు అధికారులు అమలు చేయకపోవడము ఇది చాలా సిగ్గుసేట్. ఇది ఇప్పుడు ప్రజాభవన్ అంటే ఉన్నదే వీళ్ళ దగ్గరనే ఇంకా వెళ్ళకపోతే బయట ఎక్కడ వెళ్తుంది సార్? ఇది మేము చెప్పేది ఏంటంటే సజ్జనా సార్కి ఇప్పటికైనా కానీ మాకు ఉద్యోగాలు ఇస్తే జీవో అమలు చేసారు కదా, మీరు జీవో అమలు చేసినాక ఒప్పుకున్నట్టే కదా, మరి దానికోసమే ఉద్యోగాలు ఇవ్వమంటున్నాం అంతే. సార్ చెప్పినాక కూడా ఒక ప్రజాభవన్లో ఒక ఇన్ఛార్జి సారు ఆయన చెప్పినాక కూడా ఇంకెక్కడ వెళ్తుంది? ఇంకా సీఎం సార్ అయితే ఇక్కడ రాలేడు కదా. ఇప్పుడు సీఎం సార్ అయినా కానీ జర దీనికి అవకాశం ఆయన కల్పించుకొని జర దయచేసి చెప్పేస్తే ఇంకా ఇంతకంటే ఇంకా వేరే ఉండదు కదా. ప్రజాభవన్ నుంచే కదా మాకు ఆర్డర్ ఇచ్చేది. ఆయన ఎంతమంది ఉన్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రిమూవ్ చేసినటువంటి కార్మికులు? మొత్తం ఒక 1000-1200 మంది దాకా 1400 దాకా ఉన్నారు. దాంట్లో కౌన్సిలింగ్ చేసిన వాళ్ళు 496 దాకా ఉన్నాము. వాళ్ళకి జీవో పాస్ అయింది, వాళ్ళకి జీవో ఇచ్చేసి జీవో ఇప్పుడు కేవలం 490 మందికైనా ఇప్పుడు మీ కౌన్సిలింగ్ అయినాయి. వాళ్ళకి ఇస్తా అన్నారు, అందరికి ఇస్తా అన్నారు. వీళ్ళు జీవోలో కేవలం 496 మందికి ఉందా లేకపోతే అందరికి ఉందా? ఆ జీవోలో ఎట్లా ఉందంటే 30 రోజులలో అప్పీల్ పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చేయాలి, 60 రోజులలో ఈ కౌన్సిలింగ్ చేసిన వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు అందరికీ 60 రోజుల్లో ఇచ్చేయాలి. అది దాటిపోయి కూడా ఇప్పుడు 3 నెలలు అయిపోతుంది. ఆ కౌన్సిలింగ్ చేసి కూడా 3 నెలలు అయిపోయింది. మరి కౌన్సిలింగ్ ఎందుకు చేశారు? మరి కౌన్సిలింగ్ చేసేదంటే ఫస్ట్ కౌన్సిలింగ్ చేయొద్దు కదా, జీవో పాస్ చేయొద్దు. జీవో పాస్ చేసినప్పుడు కూడా సార్ ఇక్కడ ఇన్ఛార్జ్ సార్ ఉన్నాడు చిన్నారెడ్డి సారు, మరి అతన్ని కూడా ఎందుకు జల్లకపోయినాక గవర్నమెంట్కి ఇంకా వాల్యుయేషన్ ఏముంటుంది? ఇంకా అది ఎలా అది సీఎం సార్ గ్రహించాలి, ముఖ్యమంత్రి సార్కి నమస్కారం, ఆయన గ్రహించాలి ఇది అని వేడుకుంటున్నాం. మాకు అందరికి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకుంటున్నాం. ఆల్రెడీ మీరు రిటైర్మెంట్ కు కొంచెం దగ్గరగా ఉన్నారు. ఏ సంవత్సరం మీ ఉద్యోగం? 2010లో పోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు రాలే జాబు. ఇప్పుడన్నా వస్తుందేమో ప్రజాపాలన 4-5 సార్లు అప్లికేషన్ కూడా పెట్టినాం. ఎందుకు ఒక పక్కన జీవో ఇచ్చినప్పుడు కూడా మీ ఉద్యోగాలు మీకు ఎందుకు ఇవ్వట్లేదు కదా? ఇస్తారేమో అనుకుంటున్నాం. 2010 ఏ కారణం? తిమ్ము రాదు, చదువే లేదు.
టిమ్ ఉద్యోగం ఇచ్చిండ్రు, ఈయనతోటి ఇంకో డ్రైవర్ వచ్చిండు, చేసిందంత ఆయనే. ఈయన డ్రైవింగ్ చేస్తాడని మీ ఆయన ఉద్యోగం ఏం పని చేసింది? డ్రైవర్ ఆయనే. టిమ్ము వచ్చేట ఆయన ఒక ఆయనే, ఈయన డ్రైవింగ్ చేస్తాడు. వాళ్ళు చెకింగ్ ఆఫీసర్లు వచ్చినప్పుడు స్టీరింగ్ మీద ఉన్నాడు, ఈయనే బాధ్యుడు అని ఈయనకి కేసు రాసిండు. ఆయనకు ఉద్యోగం ఇచ్చింది, ఈయనకి ఇవ్వలేదు. అట్లున్నది. మీ ఆయన ఉద్యోగం కోల్పోయిండు, ఇంట్లో పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మంచిగా లేదు సార్, అసలుకి ఏం మంచిగా లేదు. మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. దయచేసి మా ఉద్యోగం మాకు ఇస్తే, మా మీద దయదలిసి ఇస్తే మా పిల్లలు మేము బతుకుతాం. ఆయనకు తండ్రి తల్లి ముసలోళ్ళు అయి ఉన్నారు. ఆయన జీవితం ఈయన మీద ఆధారపడి ఉన్నాం 5-6. ఏం పని చేయలేనటువంటి పరిస్థితి. బయటికి మీ ఆయన ఏమన్నా పని చేస్తా ఉన్నాడా? బయట పనికి పోతున్నాడు. ఇక జాబే పోయింది కదా. ఎన్ని సంవత్సరాలు చేసిండు ఆయన? 12-13 సంవత్సరాలు చేసిండు పరకాల డిపోలా. ఇక్కడికి వరంగల్ వన్ డిపోకి వచ్చిన తర్వాత 2010లో పోయింది. ఇంతవరకు రాలేదు. అందరికి అప్లై చేసుకున్నాం, అందరికి అది చేసినాం. తోటి డ్రైవర్కి ఇచ్చిండ్రు ఉద్యోగము, ఈయనకి ఇవ్వలేదు. చేసిన ఆయనకి ఇచ్చిండ్రు, దొంగతనం చేసిన ఆయనకి ఇచ్చిండ్రు. ఏం చదువు రాదు ఏం రాదు, ఈయనకు ఉద్యోగం పొడగొట్టిండ్రు. మరి ఆల్రెడీ జీవో కూడా ఇచ్చిండు కదా, ఎందుకు ఇంకా జీవో ఇచ్చిండ్రని మేము తిరుగుతున్నాం కదా ఇన్ని రోజుల కాంటి. ఏది వస్తాము ఇస్తాము, వచ్చింది పేరు వచ్చింది ఇస్తాం, అది ఇది అంటారు కానీ ఏది లేదు ఇప్పటి వరకు అయితే. అందుకోసమే వచ్చినాం ఇప్పుడు ఇక్కడికి. కలవడానికి వచ్చిందా, ఇంకా వేరే ఏమైనా ధర్నాలు కానీ ఇంకా రాస్తారు? ఏం లేవు, కలవడానికి వచ్చినాం. ఈ ఒక్కసారి కొద్దిగా మమ్మల్ని దయదలిసి, ఇంత ఏది ముసలోళ్ళు అయినాం కదా, ఇక ఇంతనన్నా కొంచెం సహాయం చేస్తే ఆడికి 6 నెలలే ఉంది ఆయనకు. 6 నెలలే ఉంది. ఏంది పరిస్థితి? ఎందుకు ఉద్యోగులకి వెళ్ళి ఉడబీకేసారు మిమ్మల్ని? టిమ్ము నాకు, నేను చదువుకున్నది 9. టిమ్ము పోయినా, టిమ్ము మిషన్ కానీ నన్ను పంపించిండు. నాకు రాదన్నా కూడా వినిపించుకోలేదు, నువ్వు డ్రైవింగ్ చేయమన్నారు. కానీ డ్రైవింగ్ ఏం చేయమన్నాడు, డ్రైవింగ్ చేయమన్నారు. డ్రైవింగ్ చేయాలంటే డ్రైవింగ్ అని పోతే వాళ్ళు ఏం టిమ్ అని టిమ్ ఇచ్చి నాకు కుట్రాలే. కుట్రాపోయారు. ఆ డ్రైవర్ని కొడతానే వాడు వేసుకున్నాడు. నాది నౌకరి పోయింది. అలా అనవసరంగా నా నౌకరి 2010లో పోయింది. 3 నెలలు కాదు, 6 నెలలు. 6 నెలలు అయితే రిటైర్మెంట్. ఇప్పుడు ఒక నాకు నౌకరి ఇచ్చింది అనుకో, నా బెనిఫిట్ నాకు వస్తాయి కదా అని ఆశ. సార్ని అడుగుతాం, ఇక దండం పెడతామని వచ్చినాయి. సో ఇది పరిస్థితి. మొత్తానికైతే మొత్తం ప్రజాభవన్ దగ్గర ఆర్టీసీ కార్మికులతోటి దద్దరిల్లుతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 1200 మంది రిమూవల్ కండక్టర్ అండ్ డ్రైవర్లు వీళ్ళంతా చిన్న చిన్న కారణాలతో 10 సంవత్సరాలుగా సైతం కూడా వాళ్ళు ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. ఒక పక్కన 497 మందికి కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి జీవో ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏ ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వకపోవడంలో దాదాపుగా జీవో ఇచ్చి సైతం కూడా 3 నెలలు అవుతా ఉన్నా ఇప్పటి వరకు వాళ్ళ ఉద్యోగ నియామక పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కల్పించకపోవడం ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. కావాలని చెప్పేసి ఇక్కడ చెన్నారెడ్డి గారు ఎవరైతే ప్రజాభవన్ ఇన్ఛార్జ్ అయినటువంటి చెన్నారెడ్డి గారిని కలిసి వాళ్ళ యొక్క బాధలను చెప్పుకోవడానికి ఇక్కడికి మేము రావడం జరిగింది తప్పించి ధర్నాలు చేయడానికి కాదు. ఖచ్చితంగా మా ఉద్యోగాలు కోల్పోయినటువంటి ఉద్యోగాలు మాకు ఇవ్వాల్సిందే. మరో పక్కన రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకి కనుక ఉద్యోగాలు కనుక ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రిని రుణపడి ఉంటామన్నటువంటి ఆవేదన సైతం కూడా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కెమెరా పర్సన్ గణేష్ తో అనిల్, మన తొలి వెలుగు.